హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'మత్తులో కౌగిల్లో బంధించిన భర్త' పార్ట్ 4. మరి కథలోకి వెళ్తే, సిటీ ట్రాఫిక్ను చీల్చుకుంటూ విక్రమ్ కారు గాలి కంటే వేగంగా దూసుకుపోతుంది. స్టీరింగ్ను గట్టిగా పట్టుకున్న అతడి చేతులు వణుకుతున్నాయి. అతని మనసులో అగ్నిపర్వతం బద్దలవుతుంది. దేవుడు చెప్పిన మాటలు అతని మెదడులో పిడుగుల్లా మారుమోగుతున్నాయి. రామచంద్రరావు గారు మీ నాన్న కాపాడలేదు, అయినా మీ నాన్నను చంపాలని యాక్సిడెంట్ చేశారు. ఇన్నాళ్ళు తన తండ్రి పాలిట దేవుడు అనుకున్న వ్యక్తి వాస్తవానికి ఒక హంతకుడా. తన తప్పును కప్పించుకోవడానికి, శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆడిన నాటకమే ఈ పెళ్ళ. తన ప్రాణాలు కాపాడిన దేవుడు అని తండ్రి ఇచ్చిన మాట వాస్తవానికి ఒక హంతకుడికి ఇచ్చిన బహుమానమా? ఈ నిజాలు విక్రమ్ రక్తపోటును పెంచుతున్నాయి. ఒక్క క్షణం అతని మనసులో రామచంద్రరావు మీద, ఆ కుటుంబం మీద చెప్పలేనంత ద్వేషం రగిలింది. కానీ మరుక్షణం సహస్ర అమాయకమైన ముఖం అతడి కళ్ళ ముందు మెదిలింది. సహస్ర, నా సహస్రకు ఈ విషయాలు ఏమీ తెలియదు. ఆమెకు తన తండ్రి అంటే ప్రాణం, దేవుళ్ళ పూజిస్తుంది. అలాంటి తండ్రి ఒక హంతకుడని, తన పెళ్ళి ఒక బ్లాక్మెయిల్ అని తెలిస్తే ఆమె బతకలేదు. ఆమె గుండె ఆగిపోతుంది. ఈ నిజం ఆమెను నాశనం చేస్తుంది. మాయ, ఆ రాక్షసి, ఈ నిజాన్ని అడ్డం పెట్టుకొని నా సహస్రను ముక్కలు చేయడానికి వెళ్తుంది. నేను ఎలాగైనా దాన్ని ఆపాలి. విక్రమ్ కారు యాక్సిలేటర్ను మరింత గట్టిగా తొక్కాడు. అతడి లక్ష్యం ఇప్పుడు ఒక్కటే, తన భార్యను ఆ నిప్పులాంటి నిజం నుంచి కాపాడుకోవటం. అదే సమయంలో స్కూల్ ప్రాంగణం ఎంతో ప్రశాంతంగా ఉంది. సహస్ర తన క్లాస్ రూమ్లో 3వ తరగతి పిల్లలకు పాఠం చెబుతుంది. పిల్లలందరూ ఎంతో శ్రద్ధగా ఆ మాటలు వింటున్నారు. నిన్న వర్షంలో విక్రమ్ తన కోసం గొడుగు పట్టుకుని నిలబడిన దృశ్యం అప్పుడప్పుడు ఆ మదిలో మెదులుతూ ఆమె పెదవులపై చిన్న చిరునవ్వును తెప్పిస్తుంది. జీవితం మళ్ళీ ఒక అందమైన మలుపు తిరగబోతుందన్న ఆశ ఆమెలో మొలకెత్తింది. సరిగ్గా అప్పుడే స్కూల్ కారిడార్లో హై హీల్స్ చప్పుడు టక్ టక్ మంటూ వినిపించింది. ఆ చప్పుల్లో ఒక గర్వం, ఒక అహంకారం ఉన్నాయి. క్లాస్ రూమ్ గుమ్మం దగ్గర వచ్చి ఆగింది మాయ. ఆమె కళ్ళల్లో విజయం సాధించబోతున్నానన్న పైశాచిక ఆనందం, ముఖంలో క్రూరమైన నవ్వు ఉన్నాయి. చేతిలో ఒక బ్రౌన్ కలర్ కవర్ ఉంది. సహస్ర గుమ్మం వైపు చూడగానే ఆమె చిరునవ్వు మాయమైపోయింది. మాయనక్కడ ఊహించని సహస్ర గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? మళ్ళీ నన్ను అవమానించడానికా అని అనుకుంది. మాయ నేరుగా క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టింది. హలో టీచర్ గారు, పాఠాలు బాగానే చెబుతున్నట్టున్నారు అంది వెటకారంగా. సహస్ర తనను తాను స్థిరపరుచుకొని, ఇది స్కూల్ మాయగారు, దయచేసి మీరు బయటకు వెళ్ళండి, పిల్లలు డిస్టర్బ్ అవుతారు అంది ప్రశాంతంగా. మాయ గట్టిగా నవ్వింది. పిల్లలు డిస్టర్బ్ అవుతారా? మరి కాసేపట్లో నీ జీవితమే డిస్టర్బ్ కాబోతుంది సహస్ర. నీ బతుకు ఒక పెద్ద అబద్ధమని తెలియబోతుంది. బయటకు రా, నీతో మాట్లాడాలి. లేదా ఈ పిల్లల ముందే నీ బండారం బయట పెట్టమంటావా అని బెదిరింపు స్వరంతో అంది. సహస్రకు భయం వేసింది. పిల్లల ముందు గొడవ జరగటం ఇష్టం లేక పిల్లలను సైలెంట్గా ఉండమని చెప్పి మాయతో పాటు కారిడార్ చివర ఉన్న ఒక ఖాళీ గదిలోకి వెళ్ళింది. ఏంటి మాయగారు, ఇంకేం కావాలి మీకు? నేను ఇల్లు వదిలేసి వచ్చేసాను కదా, మళ్ళీ నా వెంట పడుతున్నారెందుకు అని సూటిగా అడిగింది సహస్ర. మాయ చేతిలో ఉన్న బ్రౌన్ కవర్ను సహస్ర ముఖం మీదకు విసిరింది. నువ్వు ఇల్లు వదిలేసి వచ్చినంత మాత్రాన సరిపో సహస్ర. నువ్వు ఈ భూమి మీద బతికి ఉండడానికి అనర్హురాలివి అని నీకు చూపించడానికి వచ్చాను. నీ తండ్రి రామచంద్రరావు ఎంత గొప్పవాడు, ఆయన వెనక ఉన్న అసలు రాక్షసుడు ఎవరో నీకు చూపించడానికి వచ్చాను. తన తండ్రి పేరు రాగానే సహస్ర కళ్ళు ఎర్రబడ్డాయి. నాన్నగారి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు మాయగారు, ఆయన ఒక దేవుడు అని గట్టిగా చెప్పింది. దేవుడా? మాయ పగలబడి నవ్వింది. నీ దేవుడు చేసిన పాపాలు ఆ కవర్లో ఉన్నాయి, తీసి చదువు. విక్రమ్ తండ్రిని మీ నాన్న యాక్సిడెంట్ నుంచి కాపాడాడు అనుకుంటున్నావు కదా, అది అబద్ధం సహస్రం, పచ్చి అబద్ధం. అసలు విక్రమ్ తండ్రి కారును యాక్సిడెంట్ చేసింది మీ నాన్న. ఆ మాట వినగానే సహస్ర గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది.
అబద్ధం, మీరు అబద్ధం చెబుతున్నారు. నన్ను భయపెట్టడానికి ఆడుతున్న నాటకమిది అంటూ వణికిపోయిన సహస్రం. నాటకమో నిజమో ఆ ఫైల్ చదువు, నీకే తెలుస్తుంది. ఆ రోజు మీ నాన్న తన కంపెనీ నష్టాల్లో ఉందని బాగా తాగి కారు నడుపుతూ విక్రమ్ తండ్రి కారును గుద్దేశాడు. విక్రమ్ తండ్రి చావు బతుకుల్లో ఉంటే దాన్ని ఎలాగైనా కవర్ చేయాలని, పోలీసులకు దొరకకుండా ఉండడానికి తనే ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించాడు. ఒక హంతకుడు రక్షకుల్లా ముసుగు వేసుకున్నాడు. ఆ తర్వాత ఆ కృతజ్ఞతను వాడుకొని దిక్కులేని నీకు విక్రమ్నిచ్చి పెళ్లి చేసి మీ నాన్న ఒక పెద్ద కుట్ర పన్నాడు. అంటే నువ్వు ఒక హంతకుడి కూతురివి సహస్ర అని అరిచింది మాయ. సహస్ర చేతులు వణుకుతున్నాయి. కింద పన్న కవర్ను తీసుకొని అందులో ఉన్న పేపర్లను బయటకు తీసింది. అవి పాత పోలీస్ రికార్డ్స్ కాపీలు. అందులో ఒక మెకానిక్ ఇచ్చిన వాంగ్మూలం ఉంది. రామచంద్రరావు గారి కారు యాక్సిడెంట్కి గురైందని, దాన్ని రహస్యంగా రిపేర్ చేయించారని అందులో రాసి ఉంది. విక్రమ్ తండ్రి యాక్సిడెంట్ జరిగిన సమయం, ప్రదేశం అన్నీ సరిగ్గా సరిపోతున్నాయి. ఆ అక్షరాలు సహస్ర కళ్ళ ముందు మసకబారుతున్నాయి. తన తండ్రి తన కోసం దేవుళ్లాంటి మనిషి. ఒక ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించాడా? తను చేసిన నేరాన్ని దాచిపెట్టడానికి విక్రమ్ కుటుంబం ఆశ్రయం పొందాడా? తన పెళ్ళి ఒక తండ్రి ప్రేమతో చేసింది కాదా? ఒక నేరస్తుడు తన కూతురికి రక్షణ కల్పించడానికి ఆడిన నాటకమా? ప్రతి నిజం ఒక సుత్తి దెబ్బల శాస్త్రం మెదన్ను మోదుతుంది. ఆమె చేతుల్లోంచి ఆ కాగితాలు జారి కింద పడ్డాయి. ఆమెకు ఊపిరాడడం లేదు. చెమటలు పడుతున్నాయి. ఇన్నాళ్ళు విక్రమ్ తన్నెందుకు అసహించుకున్నాడో, ఎందుకు సూటిపోటి మాటలు అన్నాడో ఇప్పుడు ఆమెకు అర్థమైంది. నాకు తెలియకపోయినా నేను ఒక పాపాత్ముడి రక్తాన్ని పంచుకొని పుట్టాను. నా తండ్రి చేసిన పాపానికి శిక్షగా ఆయన నన్ను అసహించుకున్నారు. ఇందులో ఆయన తప్పు లేదు, అంత నాదే తప్పు, నా తండ్రిదే తప్పు అని ఆమె అంతరాత్మ కుమిలిపోతుంది. నేల మీద మోకాళ్లపై కూలబడిపోయింది సహస్రం. 2 చేతులతో తల పట్టుకుని బోర్న ఏడవటం మొదలుపెట్టింది. నాన్నగారు ఎందుకిలా చేశారు? ఒకరి ప్రాణాలు తీసి నాకు ప్రాణం పోయాలనుకున్నారా? నేను ఎంత పాపాత్మురాల్ని! నా బతుకంతా ఒక పాపం మీదే కట్టబడింది అంటూ అర్థనాదం చేస్తుంది. ఆమె బాధను చూసి మాయ క్రూరంగా నవ్వింది. ఇప్పుడు తెలిసింది కదా నీ అసలు రూపం ఏంటో. విక్రమ్కి నిజం ముందే తెలుసు సహస్రం. అందుకే నిన్ను అంతలా అసహించుకున్నాడు. నిన్ను ఒక భార్య కాదు, ఒక హంతకుడి కూతురుగా చూశాడు. నీ కళ్ళల్లోకి చూసిన ప్రతిసారి తన తండ్రికి జరిగిన యాక్సిడెంట్ వాడికి గుర్తొచ్చేది. అందుకే నిన్ను చీదరించుకున్నాడు. నువ్వు రోడ్డున పడ్డాక నీ మీద జాలతో నిన్న వర్షంలో అలా డ్రామా ఆడాడు తప్ప నీ మీద వాడికి ఇలాంటి ప్రేమ లేదు. ఇప్పుడైనా నీ ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపో, విక్రమ్ కంటబడకు అని గద్దించింది మాయ. సహస్రకు ఆ మాటలు ఈటెల్లా గుచ్చుకున్నాయి. విక్రమ్ జాల్తోనే నిన్న అలా చేశాడా? తను నిజంగానే ఒక హంతకుడి కూతురా? ఇక విక్రమ్ ప్రేమని పొందే అర్హత తనకే కోశాన లేదు అని ఆమెకు గట్టిగా అనిపించింది. సరిగ్గా అప్పుడే మాయ అన్న ఒక సింహ గర్జన్ లాంటి అరుపు ఆ గది గోడలను బద్దలు కొట్టింది. ఇద్దరు ఉలిక్కిపడి గుమ్మం వైపు చూశారు. అక్కడ రొప్పుతూ కోపంతో ఊగిపోతూ నిలబడి ఉన్నాడు విక్రమ్. అతడి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. మాయ ఒక క్షణం భయపడినా వెంటనే తేరుకొని నవ్వింది. రా విక్రమ్ రా, సరిగ్గా సమయానికి వచ్చావు. చూడు, నీ నాన్నని చంపాలనుకున్నాం హంతకుడి కూతురు ఇక్కడ ఎలా ఏడుస్తుందో. దీనికి నిజం చెప్పేశాను. ఇక ఈ పాపాత్మురాల్ని నీ జీవితంలోంచి శాశ్వతంగా గెంటేయ్ అంది మాయ విజయ గర్వంతో. విక్రమ్ 2 అడుగులు ముందుకు వేసి మాయ దగ్గరకు వెళ్ళాడు. అతడి వేగం, కోపం చూసి మాయకేమీ అర్థం కాలేదు. ఫట్! ఒక చెంపదెబ్బ. ఆ శబ్దానికి మాయ నేల మీద పడిపోయింది. ఆమె పెదవి పగిలి రక్తం వస్తుంది. షాక్తో చెంప పట్టుకుని విక్రమ్ వైపు చూసింది మాయ. విక్రమ్ కళ్ళల్లో ఒక మృగం కనిపిస్తుంది. వణుకుతున్న వేలు చూపిస్తూ, నా భార్య జోలికి వస్తే చంపేస్తానని నీకు వార్నింగ్ ఇచ్చాను కదా. ఈ సాక్ష్యాలు నాకు తెలియవనుకున్నావా
నా నాన్నగారికి జరిగిన యాక్సిడెంట్ విషయం నేను ఎప్పుడూ కనుక్కున్నాను. ఆ మాట వినగానే నేల మీద ఉన్న సహస్ర ఒక్కసారిగా తల పైకెత్తి విక్రమ్ వైపు చూసింది. విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం తెలిసి ఈ హంతకుడి కూతుర్ని ఎలా భరిస్తున్నావు అని అరిచింది మాయ. నోర్మి, గర్జించాడు విక్రమ్. నువ్వు ఎవరిని హంతకుడి కూతురు అంటున్నావు? సహస్ర నా భార్య. ఆమె తండ్రి చేసిన తప్పుకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. రామచంద్రరావు గారికి ఆ తప్పు చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. నా నాన్నగారు ఆయన్ని క్షమించారు, నేను క్షమించాను. సహస్ర స్వచ్ఛమైన మనసున్న దేవత. తన తండ్రి చేసిన తప్పుకు ఒక భార్యగా నా కన్నీళ్ళు తుడిచి తన ప్రేమాభిమానాలతో నాకు ప్రాయశ్చిత్తం చేసింది ఆమె. నా ప్రాణం ఆమె. అలాంటి నా ప్రాణాన్ని వేరు చేయాలని నువ్వు ఆడిన ఈ నాటకం నా దగ్గర సాగదు. ఇంకోసారి నా సహస్ర కంట కన్నీరు తెప్పిస్తే నిన్ను ఈ చేతులతోనే ప్రాణాలు తీస్తాను. ఇది నా మాట అని మాయను కాలర్ పట్టుకొని లాగి కింద పడేశాడు. మాయకు అర్థమైంది విక్రమ్ మనసులో సహస్ర ఎంత ఆలంగా నాటకపోయిందో. ఇక తనిక్కడే ఉంటే లాభం లేదని అవమానంతో భయంతో అక్కడి నుంచి పరిగెత్తింది. గదిలో విక్రమ్ సహస్ర ఇద్దరే ఉన్నారు. విక్రమ్ నెమ్మదిగా కింద కూర్చుని నేల మీద పడి ఉన్న ఆ కాగితాలను చింపేసి పక్కన పడేశాడు. కన్నీటితో ముఖం దాచుకుని ఏడుస్తున్న సహస్ర దగ్గరకు వెళ్ళాడు. సహస్ర, ఏడ్వకు, ఆ రాక్షసి మాటలు పట్టించుకోకు, నేనున్నాను కదా అంటూ ఆమెను తన గుండెలకు హత్తుకోవడానికి చేయి చాచాడు విక్రమ్. కాని ఊహించని విధంగా సహస్ర విక్రమ్ చేతిని విసిరి కొట్టింది. విక్రమ్కు షాక్ తగిలింది. సహస్ర అని ఆశ్చర్యంగా పిలిచాడు. సహస్ర 2 చేతులతో నేలను పట్టుకుని పైకి లేచింది. ఆ ముఖం కన్నీళ్లతో తడిసిపోయి ఉంది. కానీ కళ్ళల్లో ఒక శూన్యం ఆవహించింది. నన్ను ముట్టుకోకండి విక్రమ్ గారు. ఆమె గొంతు వణుకుతుంది, కానీ అందులో చెప్పలేనంత బాధ ఉంది. నా మీద జాలి చూపించకండి. మాయగారు చెప్పింది నిజమే కదా. నా తండ్రి మీ నాన్నగారిని చంపాలనుకున్న హంతకుడు. నేను ఒక హంతకుడి కూతుర్ని. మీరు నన్ను ఇన్నాళ్ళు అసహించుకోవటంలో ఏ తప్పు లేదు. ఇప్పుడు నా మీద జాలితో మీరు నన్ను క్షమించి ఉండొచ్చు, కానీ నా మనసాక్షి నన్ను క్షమించదు విక్రమ్ గారు. సహస్ర, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నీ నాన్న చేసిన దానికి నీకు సంబంధం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, జాలిపడ్డం లేదు. ప్లీజ్ అర్థం చేసుకో అని బతిమలాడుకున్నాడు విక్రమ్. సహస్ర తల అడ్డంగా ఊపింది. ప్రేమ? నాకిక అర్హత ఎక్కడుంది విక్రమ్ గారు? ఈ క్షణం నుంచి నేను మీ ముఖం చూసిన ప్రతిసారి నా తండ్రి చేసిన ద్రోహం నాకు గుర్తొస్తుంది. మీ కుటుంబానికి నేను చేసిన అన్యాయం నన్ను దహిస్తుంది. మీరెంత గొప్పవారైనా నన్ను క్షమించొచ్చు, కానీ నా తండ్రి పాపం నా తలరాతను చెరిపేసింది. నా ఒంట్లో ప్రవహిస్తున్నది ఆయన రక్తమే కదా. నా రక్తమే ఒక పాపమైనప్పుడు మీ పవిత్రమైన ప్రేమను నేను ఎలా అంగీకరించగలను? నా వల్ల కాదు విక్రమ్ గారు, నన్ను క్షమించండి. నేను మీకు భార్యగా ఉండలేను. ఈ క్షణం నుంచి మన దారులు వేరు అంటూ చేతులు జోడించి నమస్కారం చేసింది. ఆ మాటలు విక్రమ్ గుండెను 1000 ముక్కలు చేశాయి. సహస్ర, వద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు, నా ప్రాణం నువ్వు, ప్లీజ్ అంటూ ఆమె చేతులు పట్టుకోబోయాడు. సహస్ర వెనక్కి తిరిగి, దయచేసి నా వెంట రాకండి, నా చావు నేను ప్రశాంతంగా చావనివ్వండి అని చెప్పి తన కన్నీళ్లతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. విక్రమ్ అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. మాయ తన ఆటలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆమె చల్లిన విషం మాత్రం సహస్రం మనసును పూర్తిగా నాశనం చేసిందని అతడికి అర్థమైంది. ఒకప్పుడు తన అహంకారం ఆమెను దూరం చేస్తే ఇప్పుడు ఆమె అపరాధ భావన ఆమెను తనకు కాకుండా చేస్తుంది. తన ప్రాణంగా మారిన సహస్ర మళ్ళీ తనకు దూరమైపోతూ ఉంటే విక్రమ్ తట్టుకోలేకపోతున్నాడు. లే సహస్ర, నిన్ను ఎంతటి అగాధం నుంచి అయినా నేను బయటకు తీసుకువస్తాను. నీ తండ్రి పాపాన్ని నేను నా ప్రేమతో కడిగేస్తాను. నువ్వు నాదానివి. ఈ విక్రమ్ ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదులుకోడు అని గట్టిగా అరిచాడు విక్రమ్. ఆ శబ్దం ఆ ఖాళీ గదిలో విషాదంగా ప్రధ్వనించింది. రోడ్ల మీద వాహనాలు రద్దీగా ఉంది.
కానీ సహస్రకు అవేమీ కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఆమె కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో ఆమెకే తెలియదు. మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్లు ఆమె చెంపలను తడుపుతూ కింద పడుతున్నాయి. మాయ చెప్పిన మాటలు, ఆమె చూపించిన కాగితాలు ఆమె కళ్ళ ముందు ఒక భయంకరమైన చలనచిత్రంలా మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాయి. నీ తండ్రి దేవుడు కాదు, ఒక హంతకుడు. ఆ మాటలు ఆమె చెవుల్లో సీసం కరిగించి పోసినట్టుగా ఉన్నాయి. ఏ తండ్రినైతే ఆమె తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిందో, ఏ తండ్రి జ్ఞాపకాలతో ఇన్నాళ్ళుగా అత్తగారింట్లో ఎన్ని కష్టాలనైనా భరించిందో, ఆ తండ్రి విక్రమ్ నాన్నగారిని చంపడానికి ప్రయత్నించడని నిజం ఆ మొహాలకు కూడా అందడం లేదు. తన తండ్రి తన స్వార్థం కోసం, తాను చేసిన పాపాన్ని కప్పుచ్చుకోవడం కోసం విక్రమ్ కుటుంబానికి దగ్గరయ్యాడని, ఆ తప్పుల పునాది మీదే తన పెళ్లి జరిగిందని తెలుసుకున్న సహస్ర మనసు ముక్కలైపోయింది. నాన్నగారు ఎందుకిలా చేశారు? మీ కూతురి మీద ప్రేమతో నాకొక మంచి జీవితం ఇవ్వాలి అనుకున్నాను. కానీ మీ పాపాన్ని కడిగేసుకోవడానికి నన్నొక పావులా వాడుకున్నారా? మీ చేతులకు అంటిన నెత్తుటి మరకలను దాచడానికి నా మెల్లో తాళి కట్టించారా? ఆయన నిన్నాళ్ళు ఒక హంతకుడి కూతుర్లా చూశారని ఇప్పుడు అర్థమవుతుంది. నా మీద ఆయనకు కోపం రావటంలో ఏ తప్పు లేదు. నేనే ఒక పాపాత్మురాల్ని అని తన్ను తాను నిందించుకుంటూ నడుస్తుంది సహస్రం. నడుస్తూ నడుస్తూ నగర శివార్లలోకి వచ్చేసింది. ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టి సాయంత్రం అవుతుంది. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. గొంతు ఎండిపోయింది. అయినా ఆమెకు ఆ స్పృహ లేదు. దారిలో ఒక పాత ప్రశాంతమైన రామాలయం కనిపించింది. ఆ గుడి పక్కనే ఒక చిన్న అనాథాశ్రమం ఉంది. ఆ గుడి మెట్లు ఎక్కిన సహస్రం లోపలికి వెళ్ళి దేవుడి ముందు నిలబడింది. ఆమె పాదాలు వణుకుతున్నాయి. 2 చేతులు జోడించి దేవుడి ముందు సాష్టాంగ నమస్కారం చేసింది. స్వామి, నా తండ్రి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంది? ఆయన చేసిన తప్పుకు ఆ కుటుంబం ఎంత నరకం అనుభవించి ఉంటుందో కదా. ఇప్పుడు ఆయన నా మీద ప్రేమ చూపిస్తున్నా. నేను ఆ ప్రేమను ఎలా స్వీకరించగలను? నా వల్ల కాదు స్వామి. నా అణువణువున ఆ అపరాధ భావం నన్ను దహిస్తుంది. నాకు దారి చూపించు తండ్రి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. గుడి పూజారి ఆమెను చూసి జాలిపడి, తీర్థమిచ్చి ఏడవకమ్మ, దేవుడి సన్నిధికి వచ్చాక నీ భారమంతా ఆయన చూసుకుంటాడు. పక్కనే ఉన్న ఆశ్రమంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పాడు. సహస్రం మౌనంగా ఆ అనాథాశ్రమం వైపు అడుగులు వేసింది. మరోవైపు విక్రమ్ పరిస్థితి వర్ణాతీతంగా ఉంది. సహస్ర స్కూల్ నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చిన విక్రమ్ తన కారులో సిటీ అంతా గాలిస్తున్నాడు. ఆమె ఏ దారిన వెళ్ళిందో, ఎక్కడ ఉందో తెలియక పిచ్చివాళ్ళ వెతుకుతూ ఉన్నాడు. సహస్ర, ఎక్కడున్నావు నువ్వు? నీ తండ్రి పాపానికి నీకెలాంటి సంబంధం లేదు. నువ్వు నా ప్రాణం, ప్లీజ్ తిరిగిరా అని మనసులోని వేడుకుంటూ ఉన్నాడు. ఎంత వెతికినా సహస్ర జాడ దొరక్కపోయేసరికి స్టీరింగ్ మీద తలవాల్చుకుని ఏడ్చేశాడు. వెంటనే దేవ్కి కాల్ చేశాడు. దేవ్ సహస్ర స్కూల్ నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఆ నిజం తెలుసుకుని పూర్తిగా బ్రేకప్ అయిపోయింది. ఆమె ఎక్కడుందో అర్జెంటుగా కనిపెట్టు. హాస్టల్కి ఏమైనా వెళ్ళిందేమో కనుక్కో. సిటీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయించు. నాకు నా భార్య కావాలి దేవ్. విక్రమ్ గొంతులో అంతులేని ఆవేదన. దేవ్ వెంటనే పనిలో పడ్డాడు. విక్రమ్ కారు నేరుగా తన ఇంటివైపు పోనించాడు. ఇంటికి చేరుకునేసరికి అన్నపూర్ణ హాల్లో దేవుడికి దీపం పెడుతున్నారు. విక్రమ్ ముఖం పాలిపోయి కళ్ళు ఎర్రబడి ఉండటం చూసి ఆమె కంగారు పడింది. ఏమైందిరా విక్రమ్, ఎందుకలా ఉన్నావు? శాస్త్రం చూసావా? దాన్ని తీసుకువస్తాన్నావు ఏది అని అడిగింది. విక్రమ్ తల్లి కాళ్ళ దగ్గర కూలబడిపోయాడు. అమ్మా, నా సహస్ర నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. ఈసారి ఆమె నా అహంకారం వల్ల వెళ్ళలేదు. ఆమె అపరాధ భావంతో వెళ్ళిపోయింది అంటూ బోర్న ఏడ్చాడు. అన్నపూర్ణ ఆశ్చర్యపోతూ కొడుకును పైకి లేపి, ఏం జరిగిందిరా, వివరంగా చెప్పు అని అంది. విక్రమ్ జరిగిందంతా చెప్పాడు. రామచంద్రరావు గారి యాక్సిడెంట్ గురించి మాయ తెలుసుకోవటం, ఆ నిజాన్ని తీసుకువెళ్ళి సహస్ర ముందు పెట్టడం, అది తెలిసిన సహస్ర తాను ఒక హంతకుడి కూతున్నని, విక్రమ్ ప్రేమకు అర్హురాల్ని కానని చెప్పి వెళ్ళిపోవటం అంతా చెప్పాడు. అమ్మ, ఆ యాక్సిడెంట్ చేసింది సహస్ర వాళ్ళ నాన్న అని
నాకు కూడా ఇటీవలే తెలిసింది. కానీ అందులో సహస్ర తప్పు ఏముందమ్మా? ఆ నిజం ఆమెకు చెబితే ఆమె తట్టుకోలేదని దాచాను. కానీ ఆ మాయ నా సహస్ర గుండెను ముక్కలు చేసింది అన్నాడు కన్నీళ్లతో. అన్నపూర్ణ కూడా ఆ నిజం విని ఒక క్షణం షాక్కి గురయ్యారు. తన భర్తను చావు బతుకుల్లోకి నెట్టింది తన కొడుక్కి మాయ అయిన రామచంద్రరావే అనే నిజం ఆమెను కుదిపేసింది. కానీ ఆ వెంటనే సహస్ర అమాయకమైన ముఖం, ఆమె చేసిన సేవలు, ఆమె పడిన కన్నీళ్లు అన్నపూర్ణ మదిలో మెదిలాయి. అన్నపూర్ణ గట్టిగా నిట్టూర్చి విక్రమ్ తల నిమిరింది. విక్రమ్, ఇది చాలా పెద్ద నిజం. కానీ ఇందులో సహస్ర తప్పు ఏముందిరా? తండ్రి పాపం చేశాడని ఆ పాపాన్ని కూతురు ఎందుకు మొయ్యాలి? సహస్రం మన స్వచ్ఛమైన గోదావరి లాంటిది. తన తండ్రి తప్పు చేశాడని తెలిసాక ఆ నిజాయితీ పర్రాలు నీ ముందుకు ఎలా రాగలదు? ఒక ఆత్మగౌరవం ఉన్న ఆడపిల్ల చేసే పని ఆమె చేసింది. ఆ అపరాధ భావం ఆమెను తినేస్తుంది. ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడకుండా నువ్వే వెళ్ళి కాపాడుకోవాలరా అంది కన్నీళ్ళు తుడుచుకుంటూ. తల్లి మాటలకు విక్రమ్కు కొంచెం ధైర్యం వచ్చింది. అవునమ్మా, నేను ఆమెను వదులుకోను. ఆ మనసులోని భారాన్ని నా ప్రేమతో కడిగేస్తాను. ఎలాగైనా ఆమెను వెతికి పట్టుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ బయటకు బయలుదేరాడు విక్రమ్. సమయం రాత్రి 9 గంటలు దాటింది. సహస్ర ఆ గుడి పక్కన ఉన్న అనాథాశ్రమంలో ఉంది. ఆ ఆశ్రమ నిర్వాహకురాలు పెద్ద వయసులో ఉన్న సరోజమ్మ సహస్రను ఎంతో ఆప్యాయంగా చేరదీసింది. సహస్ర పరిస్థితి చూసి ఏదో పెద్ద కష్టం వచ్చిందని అర్థం చేసుకుని ఆమెను ఎక్కువగా ప్రశ్నలు అడగలేదు. తల్లి, భోజనం చేయి, పొద్దున్నుంచి ఏమీ తిన్నట్లేవు, కడుపు మార్చుకుంటే కష్టాలు తీరిపోవు, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు అంటూ ప్లేట్లో వేడి వేడి అన్నం పెట్టి ఇచ్చింది సరోజమ్మ. సహస్ర ఆ అన్నం ముద్దని చేతుల్లోకి తీసుకోగానే ఆమెకు విక్రమ్ గుర్తొచ్చాడు. ఆయన తిన్నారో లేదో, తన కోసం వెతుకుతున్నారో లేక తను శాశ్వతంగా మర్చిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఒక ముద్ద గొంతులో దిగ్గానే ఆమె కన్నీళ్లు ఆ ప్లేట్లో రాలాయి. నాకు ఆకలిగా లేదమ్మగారు, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టేసి ఆశ్రమం ఆరు బయట ఉన్న ఒక పాత బల్ల మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా అదే సమయానికి విక్రమ్ ఫోన్ మోగింది. దేవ్ కాల్ చేస్తున్నాడు. సా, దొరికింది సా. సహస్ర గారు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న శ్రీరామ అనాశ్రమంలో ఉన్నారని మా వాళ్ళు ఇప్పుడే సమాచారం ఇచ్చారు. ఆవిడ క్షేమంగానే ఉన్నారు సార్ అని చెప్పాడు దేవ్. ఆ మాట వినగానే విక్రమ్ గుండె మీదున్న ఒక పెద్ద కొండ దిగిపోయినట్టు అనిపించింది. థ్యాంక్ యూ దేవ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేసి తన కారును ఆశ్రమం వైపు మళ్లించాడు. అరగంట ప్రయాణం తర్వాత విక్రమ్ కారు ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. కారును కొంచెం దూరంలో ఆపి నెమ్మదిగా నడుచుకుంటూ ఆశ్రమం గేటు దగ్గరకు వచ్చాడు విక్రమ్. చీకటి పడిపోయింది. ఆశ్రమంలో ఒక చిన్న ట్యూబ్లైట్ మాత్రమే వెలుగుతుంది. ఆ లైట్ వెలుతురులో ఆరు బయట ఉన్న బల్ల మీద ముడుచుకుని కూర్చున్న సహస్రం చూశాడు విక్రమ్. ఆ ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు కన్నీళ్లతో వాచిపోయాయి. చలికి ఆమె శరీరం వణుకుతుంది. విక్రమ్ అడుగులు ఆమె వైపు పడబోయాయి. కానీ వెంటనే ఆగిపోయాయి. ఇప్పుడు నేను ఆ ముందుకు వెళ్తే ఆమె నన్ను చూసి భయపడుతుంది, లేదా తన తండ్రి చేసిన పని తలుచుకొని మరింత కుమిలిపోతుంది. ఆ మనసు ఇప్పుడు ఒక గాయపడిన పక్షి లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూస్తే అది మరింత దూరంగా ఎగిరిపోతుంది. ఆమె మనస్సాక్షి స్థిరపడేదాకా, తన పట్ల నా ప్రేమ మారలేదని ఆమెకు అర్థమయ్యేదాకా నేను ఆమెకు దూరంగా ఉంటూనే దగ్గరవ్వాలి. మాటలతో కాదు, నా చేతులతో ఆమెకు నమ్మకం కలిగించాలి అని తన మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. నెమ్మదిగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు విక్రమ్. సహస్ర కంట పడకుండా ఆశ్రమ నిర్వాహకురాలు సరోజమ్మ ఉంటున్న గదివైపు వెళ్ళాడు. సరోజమ్మ అప్పుడే గిన్నెలు సర్దుతూ కనిపించింది. విక్రమ్ను చూడగానే సరోజమ్మ ఆశ్చర్యపోయింది. ఎవరు బాబు నువ్వు, ఇంత రాత్రిపూట వచ్చావు? ఆశ్రమానికి ఏదైనా సాయం కావాలా అని అడిగింది. విక్రమ్ 2 చేతులు దండం పెట్టి, నమస్కారం అమ్మగారు, నా పేరు విక్రమ్, బయట కూర్చుని ఉన్న అమ్మాయి సహస్ర నా భార్య అని చెప్పాను నెమ్మదిగా.
సరోజమ్మ ఒక్కసారిగా షాక్ అయింది. బయట ఉన్న సహస్ర వైపు, విక్రమ్ వైపు మార్చి మార్చి చూసింది. నీ భార్య? మరి ఆ పిల్లను అలా వదిలేసావేంటి బాబు? కళ్ళల్లో ఎంత కన్నీరు పెట్టుకుని ఏడుస్తుందో చూసావా? భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడివి ఇలా ఒంటరిగా వదిలేస్తావా అని మందలించింది. విక్రమ్ కళ్ళు చెమ్మగిల్లాయి. నేను వదిలేయలేదు అమ్మగారు. పరిస్థితులు, కొన్ని అపార్థాలు ఆమెను నా నుంచి దూరం చేశాయి. ఒక పెద్ద నిజం ఆమెను కుంగదీసింది. నా మీద ఉన్న ప్రేమతో కాకుండా ఒక అపరాధ భావంతో ఆమె తన్ను తాను శిక్షించుకుంటుంది. నేనిప్పుడు ఆ ముందుకు వెళ్తే ఆమె దాన్ని భరించలేక ఇక్కడి నుంచి కూడా పారిపోతుంది. అందుకే నేను ఇక్కడికి వచ్చానని దయచేసి ఆమెకు చెప్పకండి. సరోజమ్మకు విక్రమ్ మాటల్లో నిజాయితీ, బాధ అర్థమయ్యాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి బాబు అని అడిగింది. ఆమె ఈ ఆశ్రమంలో ఉండడానికి ఒప్పుకోకండి. ఆమెకి ఏ లోటు రాకుండా చూసుకోండి. ఆమెకు తెలియకుండా ప్రతి నెల ఈ ఆశ్రమానికి ఎంత ఖర్చు అవుతుందో నేను పంపిస్తాను. ఆమెను ఒక పని మనిషిలా కాకుండా మీ సొంత కూతుర్లా చూసుకోండి. కానీ ఆమెను మాత్రం ఎప్పుడూ ఒంటరిని చేయకండి. దయచేసి నేను ఇక్కడ ఉన్నట్లు, ఈ సహాయం చేస్తున్నట్టు ఆమెకు తెలియనివ్వకండి అని విక్రమ్ తన క్రెడిట్ కార్డు తీసి ఒక పెద్ద మొత్తాన్ని ఆశ్రమం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాడు. సరోజమ్మ విక్రమ్ వైపు ఎంతో ఆప్యాయంగా చూసింది. నిజమైన ప్రేమ అంటే ఇదే బాబు. అవతలి వాళ్ళ సంతోషం కోసం మన సంతోషాన్ని త్యాగం చేయడం. నువ్వు ఆందోళన పడకు. శాస్త్ర బాధ నాది. ఆమెకు ప్రశాంతత దొరికేదాకా ఇక్కడే ఉంటుంది అని మాటిచ్చింది. విక్రమ్ ఆమెకు కృతజ్ఞతలు చెప్పి నెమ్మదిగా మళ్ళీ బయటకు వచ్చాడు. ఒక చెట్టు చాటున నిలబడి శాస్త్రాన్ని చూస్తున్నాడు. శాస్త్ర మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. విక్రమ్ మనసు కకావికలమవుతూ ఉన్నాం. ఆమె కోసమే ఓపిక పట్టాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి సన్నం చినుకులు పడ్డం మొదలయ్యాయి. వాతావరణం మళ్ళీ చల్లబడింది. శాస్త్ర చినుకులు పడుతున్న అక్కడి నుంచి కదలలేదు. ఆ వర్షంలో తడుస్తూ నిన్న విక్రమ్ తనకు గొడుగు పట్టుకుని నిలబడిన దృశ్యాన్ని తలుచుకుంటుంది. ఆయనెంత మంచివారు, నా కోసం వర్షంలో తడిశారు. కానీ నేను ఆయనకు ద్రోహం చేసిన వారి రక్తాన్ని. ఆయన ఎక్కడున్నా నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండాలి అని మనసులో ప్రార్థిస్తుంది. చెట్టు చాటున ఉన్న విక్రమ్ వర్షం పడుతుండటంతో కంగారు పడ్డాడు. కారులోకి వెళ్ళి ఒక పెద్ద గొడుగును తీసుకొని వచ్చాడు. నేరుగా సహస్ర దగ్గరకు వెళ్ళలేక సరోజమ్మని పిలిచి ఆ గొడుగు ఆమెకిచ్చి సహస్ర దగ్గరకు పంపించాడు. సరోజమ్మ ఆ గొడుగు తీసుకుని సహస్ర దగ్గరకు వెళ్ళి ఆమె తల మీద గొడుగు పట్టింది. ఏంటమ్మా ఈ పిచ్చి? వర్షంలో తడిస్తే జబ్బు పడతావు. రా లోపలికి వెళ్దాం అని సహస్రను లేవదీసింది. సహస్ర తల పైకెత్తి గొడుగు వైపు చూసింది. ఆ గొడుగు నిన్న విక్రమ్ పట్టుకున్న గొడుగే. ఆ నల్లటి పెద్ద గొడుగును చూడగానే సహస్ర మనసు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ గొడుగు ఎక్కడిదమ్మగారు అని వణుకుతున్న స్వరంతో అడిగింది. సరోజమ్మ తడబడుతూ, అది లోపల ఉంటే తెచ్చాను తల్లి, రా లోపలికి రా అంటూ ఆమెను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. కానీ సహస్ర కళ్ళల్లో అనుమానం మొదలైంది. ఆమెకు ఆ గొడుగు ఎవరిదో స్పష్టంగా తెలుసు. అంటే విక్రమ్ ఇక్కడికి వచ్చాడా? తన కోసం వెతుక్కుంటూ వచ్చాడా? తనెక్కడున్నా ఆయన కనుక్కుంటారా? ఆయన ప్రేమ ఇంత గొప్పదా? ఇలాంటి ప్రేమకు నేను దూరం అవుతున్నానా అన్న ఆలోచనలు ఆమెను మరింత కుంగదీశాయి. వర్షంలో తడుస్తూ చెట్టు చాటున నిలబడిన విక్రమ్ సహస్ర సురక్షితంగా లోపలికి వెళ్ళడం చూసి ఊపిరి పీల్చుకున్నాడు. నీ ప్రాయచిత్తం పూర్తయ్యే వరకు ఈ విక్రమ్ నీకు తోడుగా, నీకు తెలియని నీడగా వెంట ఉంటాడు సహస్ర అని మనసులోని ప్రమాణం చేసి తన కారు వైపు అడుగులు వేశాడు. మరుసటి రోజు ఉదయం సహస్ర ఆశ్రమంలోని పిల్లలతో కలిసి పనులు చేస్తుంది. రాత్రి నిద్ర లేకపోవటం వల్ల ఆ ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. కానీ పిల్లలకు స్నానాలు చేయించడం, వాళ్ళకు భోజనం తినిపించడం లాంటి పనుల్లో తన బాధను మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అనాథ పిల్లలకు సేవ చేయడం ద్వారా అయినా నా తండ్రి చేసిన పాపానికి కాస్త ప్రాయశ్చిత్తం దొరుకుతుందేమో అని ఆమె నమ్ముతుంది. మరోవైపు విక్రమ్ ఆఫీసులో ఉన్నాడు. కానీ అతడి ధ్యాస అంతా ఆశ్రమం మీదే ఉంది. దేవుని పిలిచి ఆశ్రమం చుట్టుపక్కల ఎవరు సహస్రను ఇబ్బంది పెట్టకుండా
సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని కఠినంగా ఆదేశించాడు. అప్పుడే విక్రమ్ క్యాబిన్ డోర్ తీసుకుని ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతడు మరెవరో కాదు, మాయకు ఆ టెండర్ ఫైల్ ఇచ్చి విక్రమ్ని దెబ్బ కొట్టాలని చూసిన ప్రకాష్. ప్రకాష్ ముఖంలో వెటకరం నవ్వుంది. హలో విక్రమ్, ఏంటి చాలా డల్గా ఉన్నావు? భార్య వదిలేసి వెళ్ళిపోయిందనా, లేక కంపెనీ నష్టాల్లో పడబోతుందనా అని అన్నాడు. విక్రమ్ సీట్లోంచి లేచి ప్రకాష్ దగ్గరకు నెమ్మదిగా అడుగులు వేశాడు. ప్రకాష్, నా భార్య గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. దానికి మూల్యం నువ్వు త్వరలో చెల్లిస్తావు. ఇక నా కంపెనీ అంటావా? నా కంపెనీ ఫైల్ని మాయ ద్వారా దొంగలించి నువ్వు గెలిచేశావని అనుకుంటున్నావా? ప్రకాష్ నవ్వుతూ, అనుకోవటం కాదు విక్రమ్, అది నిజం. ఆ టెండర్ ఇప్పుడు నా చేతిలో ఉంది. నువ్వు రోడ్న పడ్డం ఖాయం అని అన్నాడు. విక్రమ్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు చూసి ప్రకాష్కి ఎక్కడో అనుమానం వచ్చింది. నువ్వు కాపీ చేసిన ఆ ఫైలు అసలు ఫైల్ కాదు ప్రకాష్, అదొక ఫేక్ ఫైల్. మాయ నా గదిలోకి వచ్చి ఆ ఫైల్ తీసుకునేటప్పుడే అది కేవలం ఒక ట్రాప్ అని నాకు తెలుసు. నిజమైన టెండర్ డీటెయిల్స్ నా మైండ్లో ఉన్నాయి, ఎక్కడ పేపర్ మీద లేవు. ఈ టెండర్ నాకే రాబోతుంది. నువ్వు నీ మాయ కలిసి నా ముందు పిల్లల ఆటలు ఆడుతున్నారు అని గంభీరంగా చెప్పాడు విక్రమ్. ప్రకాష్ ముఖం పాలిపోయింది. తను ఎంత పెద్ద తప్పు చేశాడో, విక్రమ్ ఎంత ముందు చూపుతో ఉన్నాడో అతనికి అర్థమైంది. అవమాన భారంతో కోపంతో ప్రకాష్ ఏం మాట్లాడకుండా క్యాబిన్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. విక్రమ్ తిరిగి తన సీట్లో కూర్చున్నాడు. నా కంపెనీని నాశనం చేయాలని చూసిన వాళ్ళను నేనేమీ చేయలేకపోయినా విధి శిక్షిస్తుంది. కాన్న సహస్రను నా నుంచి దూరం చేసిన వాళ్ళను నేను ఎప్పటికీ వదిలిపెట్టను అని మనసులో నిశ్చయించుకున్నాడు. కొన్ని రోజులు గడిచాయి. సహస్ర ఆశ్రమంలో ఒక పని మనిషిలా అందరికీ సేవ చేస్తుంది. తన్ను తాను శిక్షించుకున్నట్టుగా ఎప్పుడు కష్టపడుతూనే ఉంది. విక్రమ్ పంపిన డబ్బుతో ఆశ్రమంలో పిల్లలకు కొత్త బట్టలు, మంచి పౌష్టికాహారం వస్తున్నాయి. సరోజమ్మ ఈ దేవుడి దయ అని చెబుతున్నాం. సహస్ర మనసులో మాత్రం విక్రమ్ జ్ఞాపకాలే మెదులుతూ ఉన్నాయి. ఒకరోజు ఆశ్రమంలోని ఒక చిన్న పాపకు తీవ్రమైన జ్వరం వచ్చింది. రాత్రి సమయం కావటంతో చుట్టుపక్కల ఆసుపత్రులు మూసి ఉన్నాయి. సరోజమ్మ కంగారు పడుతుంటే సహస్ర పాపను ఎత్తుకుని బయటకు పరిగెత్తింది. రోడ్డు మీద ఎలాంటి ఆటోలు లేవు. పాప జ్వరంతో కాలిపోతుంది. సహస్రకేం చేయాలో అర్థం కాలేదు. దేవుడా, ఈ పాపను కాపాడు అని కన్నీళ్లతో ప్రార్థిస్తూ రోడ్డు మీద పరుగులు తీస్తుంది. సరిగ్గా అప్పుడే చీకట్లోంచి విక్రమ్ కారు వేగంగా వచ్చి ఆ ముందు ఆగింది. డోర్ తెరిచి కారెక్కు సహస్ర అన్నాడు విక్రమ్. సహస్ర ఒక క్షణం ఆశ్చర్యపోయిన పాప ప్రాణాలు ముఖ్యమని కారెక్కింది. విక్రమ్ కారును అత్యంత వేగంగా దగ్గరలో ఉన్న ఒక పెద్ద ఆసుపత్రికి పోనించాడు. ఆసుపత్రిలో పాపకు వైద్యం జరుగుతుంది. విక్రమ్ సహస్ర ఇద్దరు కారిడార్లో నిలబడి ఉన్నారు. ఇద్దరి మధ్య ఒక అందమైన కాని బరువైన నిశ్శబ్దం. సహస్ర తలదించుకుని ఉంది. ఆమె కన్నీళ్లు కింద పడుతున్నాయి. విక్రమ్ నెమ్మదిగా ఆమె దగ్గరకు వెళ్ళి, పాపకేమి కా సహస్ర, భయపడకన్నాడు. సహస్ర తల పైకెత్తి విక్రమ్ కళ్ళలోకి చూసింది. మీరెప్పుడు నా చుట్టే ఉంటున్నారా విక్రమ్ గారు? ఆశ్రమానికి సాయం చేస్తుంది మీరే కదా. వర్షం వచ్చిన రాత్రి గొడుగు పంపింది మీరే కదా. నన్ను ఎందుకు వదిలేయడం లేదు మీరు? నేను ఒక హంతకుడి కూతుర్ని. నా వల్ల మీరెందుకు కష్టపడుతున్నారు అని గద్గద స్వరంతో అడిగింది. విక్రమ్ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నువ్వు హంతకుడి కూతురివి కాదు సహస్రం. నువ్వు నా భార్యవి, నా ప్రాణానివి. నీ తండ్రి చేసిన దానికి నీకు శిక్ష వేయటం నాకు ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ప్రేమ కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. నువ్వు నా జీవితంలోకి తిరిగి వచ్చేంత వరకు, నా ఊపిరి ఆగే వరకు నేను నీ వెంటే ఉంటాను. నిన్ను వదిలే ప్రసక్తి లేదు అని ఎంతో స్థిరంగా ప్రేమగా చెప్పాడు. విక్రమ్ మాటలకు సహస్ర గుండె కరిగిపోయింది. కట్టలు తెంచుకున్న కన్నీళ్లను ఆపుకోలేక ఆమె అమాంతం విక్రమ్ ఛాతి మీద వాలిపోయి అతడి చెట్టు పట్టుకుని వెక్కి వెక్కేయడం మొదలుపెట్టింది. ఇన్నాళ్ళ మోస్తున్న అపరాధ బరువు ఆ క్షణంలో విక్రమ్ కౌగిల్లో కరిగిపోతుంది. ఆసుపత్రి కారిడార్లో ఆ రాత్రి వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ
సహస్ర వెక్కిళ్ళు మాత్రమే వినిపిస్తున్నాయి. విక్రమ్ విశాలమైన వక్షస్థలం మీద తలపెట్టి ఏడుస్తున్న సహస్రకు ఆ క్షణంలో ప్రపంచంలో మరేది గుర్తుకు రావటం లేదు. ఇన్నాళ్ళు తన తండ్రి చేసిన పాపాన్ని తలుచుకొని తన అస్తిత్వాన్ని తానే అసహించుకుంటూ ఆ మోసిన అపరాధ భావ బరువంతం విక్రమ్ వెచ్చని కౌగిల్లో కరిగిపోతుంది. విక్రమ్ 2 చేతులు సహస్రను ఎంతో ఆప్యాయంగా చుట్టి ఉన్నాయి. అతడి చేతి స్పర్శలో నేనున్నాను అన్న భరోసా, నిన్ను ఎప్పటికి వదలను అన్న మొండితనం స్పష్టంగా తెలుస్తున్నాయి. ఏడవకు సహస్ర, ఇన్నాళ్ళ నా అహంకారంతో నేను నిన్ను ఏడిపించాను. ఇప్పుడు నీ అపరాధ భావంతో నువ్వేడుస్తున్నావు. ఇక ఈ కన్నీళ్లు చాలు. నీ తండ్రి చేసిన పనికి నీకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు స్వచ్ఛమైన దానివి, నా జీవితానికి వెలుగునిచ్చిన దేవతవి అంటూ ఆమె జుట్టును ఎంతో మృదువుగా నిమురుతూ ఓదార్చాడు విక్రమ్. సహస్ర మెల్లగా తల పైకెత్తింది. కన్నీళ్లతో తడిసిన ఆమె కళ్ళల్లోకి విక్రమ్ సూటిగా చూశాడు. కానీ విక్రమ్ గారు, మా నాన్నగారు మీ నాన్నగారు ప్రాణాలు తీయాలనుకున్నారు. ఆ నిజం తెలిసి మీరు నన్ను ఎలా భరిస్తున్నారు? మీ స్థానంలో మరెవరున్నా నన్ను ద్వేషించేవారు. నా వల్ల మీ కుటుంబం ఎంత క్షోభను అనుభవించిందో కదా అని గద్గద స్వరంతో అడిగింది సహస్రం. విక్రమ్ చిన్నగా నవ్వి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సహస్రం, మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగినప్పుడు నేను కోపంతో రగిలిపోయాను. కానీ మా నాన్నగారు కోలుకున్న తర్వాత నాకు ఒక మాట చెప్పారు. విక్రమ్, రామచంద్రరావు గారికి వేరే దారి లేక భయంతో అలా చేశారు. ఆయన తన తప్పును తెలుసుకొని నన్ను ఆసుపత్రికి తీసుకువచ్చి నా ప్రాణాలు నిలబెట్టారు. పగను పెంచుకుంటే అది మనల్నే దహిస్తుంది. క్షమిస్తేనే మనకు ప్రశాంతత దొరుకుతుంది అని అన్నారు. నాన్నగారే మీ నాన్నను క్షమించేశారు. పైగా నీలాంటి అపురూపమైన అమ్మాయిని నాకు భార్యగా ఇచ్చి ఆయన చేసిన తప్పుకు 100 రెట్లు ప్రాయశ్చిత్తం చేసుకున్నారు. నా ప్రాణానికి ప్రమాదం లేదని తెలిసి ₹1 ఆశించకుండా నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోయావే, ఆ క్షణమే నీ తండ్రి పాపం కడిగివేయబడింది. ఇక నువ్వు హంతకుడి కూతురివి కాదు, ఈ విక్రమ్ ప్రాణానివి అని ఎంతో స్థిరంగా చెప్పాడు. విక్రమ్ మాటలకు సహస్రం మనసులోని చిట్ట చివరి సందేహం, భయం కూడా పటాపంచలైపోయాయి. ఇన్నాళ్ళు తను ఆరాధించిన దేవుడు కళ్ళ ముందే ఉన్నాడని ఆమెకు అర్థమైంది. విక్రమ్ ప్రేమలో ఉన్న స్వచ్ఛతను చూసి ఆమె 2 చేతులు జోడించి నమస్కరించబోయింది. విక్రమ్ వెంటనే ఆమె చేతులను పట్టుకుని ఆపి, ఇది గుడి కాదు దండం పెట్టడానికి. నువ్వు నా భార్యవి, నీ స్థానం నా గుండెల్లో, నా కాళ్ళ దగ్గర కాదు అంటూ ఆమెను మరోసారి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఈసారి సహస్ర ఏడవలేదు. భర్త కౌగిల్లో ఒక వింతైన ప్రశాంతతను, భద్రతను ఆస్వాదించింది. సరిగ్గా అప్పుడే ఐసీయూ డోర్ తెరుచుకుని డాక్టర్ బయటకు వచ్చారు. ఇద్దరు ఉలిక్కిపడి దూరంగా జరిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్, పాపకి ఎలా ఉంది? డేంజర్ ఏమీ లేదు కదా? ఆదుర్తగా అడిగింది సహస్రం. డాక్టర్ చిరునవ్వుతో, పాపకేం కాలేదమ్మా, జ్వరం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఫిట్స్ వచ్చాయి. మీరు సరైన సమయానికి తీసుకురావటం వల్ల ప్రాణాపాయం తప్పింది. మందులు ఇచ్చాము, జ్వరం కంట్రోల్లోకి వచ్చింది. రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పారు. ఆ మాట వినగానే సహస్ర సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోగానే విక్రమ్ వైపు చూసి, థ్యాంక్ యూ విక్రమ్ గారు. ఈరోజు మీరు రాకపోతే ఆ పాపకు ఏమయ్యేదో. మీరు నిజంగా ఆ పాప పాలిట దేవుడు అంది. నేనే దేవుణ్ణి కాదు సహస్రం, నా దేవత బాధలో ఉంటే చూడలేక పరిగెత్తుకొచ్చిన ఒక మామూలు మనిషిని అంతే. అయినా నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టి అయినా సరే ఆ పాపను కాపాడేవాణ్ణి. నీ కళ్ళల్లో ఆనందం చూడడమే నా లక్ష్యం అన్నాడు విక్రమ్. కొద్దిసేపటికి సరోజమ్మ కూడా ఆసుపత్రికి చేరుకుంది. పాప క్షేమంగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకుంది. విక్రమ్ని చూసి 2 చేతులు జోడించి, నువ్వు దేవుడు బాబు, మా ఆశ్రమాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నావు. ఇప్పుడు ఆ పాప ప్రాణాలు కాపాడావు అని కృతజ్ఞతలు తెలిపింది. శాస్త్ర సరోజమ్మ వైపు ఆశ్చర్యంగా చూసింది. అమ్మగారు, మీకు విక్రమ్ గారు ముందే తెలుసా? సరోజమ్మ నవ్వి, తెలుసు తల్లి. ఆ రోజు రాత్రి నువ్వు ఆశ్రమానికి వచ్చినప్పుడే విక్రమ్ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు.
నీకు తెలియకుండా ఆశ్రమానికి డబ్బులు పంపిస్తూ నీ బాగోగులు తెలుసుకున్నది ఆయనే. వర్షం వచ్చినప్పుడు గొడుగు పంపింది కూడా విక్రమ్ బాబే. నీ మీద అంత ప్రేమ ఉన్న భర్త దొరకటం నీ అదృష్టం తల్లి ఆ నిజం చెప్పేసింది. ఆ మాటలకు సహస్ర గుండె ఆనందంతో ఉప్పొంగింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ చిన్నగా నవ్వుతూ తలదించుకున్నాడు. సరోజమ్మ ఇద్దరి చేతులు కలిపి, చూడు తల్లి, కోపతాపాల అపార్థాలు భార్యాభర్తల మధ్య సహజం. కానీ ప్రేమ ఉన్న చోట అవి ఎక్కువ కాలం నిలబడలేవు. విక్రమ్ బాబు నీ కోసం పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. ఆయన ప్రేమను కాదనుకోకు. పాపం నేను చూసుకుంటాను. నువ్వు నీ భర్తతో ఇంటికి వెళ్ళమ్మా అని దీవించింది. సహస్ర మౌనంగా ఉండిపోయింది. విక్రమ్ ఆమె వైపు చూస్తూ, సహస్ర, మా ఇల్లు నీ రాక కోసం ఎదురు చూస్తుంది. ముఖ్యంగా మా అమ్మ నీ కోసం అన్నం కూడా సరిగ్గా తినడం లేదు. నా కోసం కాకపోయినా అమ్మ కోసమైనా రా అని అడిగాడు. సహస్ర మనసు పూర్తిగా మారిపోయింది. ఆమె పెదవులపై ఒక అందమైన చిరునవ్వు వికసించింది. అత్తయ్య కోసం వస్తున్నాను, మీకోసం కూడా అని నెమ్మదిగా అంది. ఆ మాట వినగానే విక్రమ్ ముఖంలో 1000 వోల్ట్ల వెలుగు ప్రకాశించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత విక్రమ్ కారు వారింటి ముందు ఆగింది. కారు దిగుతున్న సహస్రకు ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఒకప్పుడు ఇదే గుమ్మం నుంచి అవమానంతో, కన్నీళ్లతో అనాథల బయటకు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు పక్కన భర్త తోడుగా ఒక ఇంటి మహారాణ్లా సగర్వంగా అడుగు పెట్టబోతుంది. విక్రమ్ సెల్ ఫోన్తో తల్లి కాల్ చేయడంతో అన్నపూర్ణ గారు కంగారుగా తలుపు తీశారు. ఎదురుగా విక్రమ్ పక్కన నిలబడి ఉన్న సహస్రం చూడగానే ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. సహస్ర అంటూ పరుగున వచ్చి కోడల్ని గుండెలకు హత్తుకున్నారు. వచ్చేసావా తల్లి, నా ప్రాణం తిరిగి వచ్చినట్లుంది. ఈ రాక్షసుని క్షమించావా అంటూ ఏడుస్తూనే సహస్ర నుదుటి మీద ముద్దులు పెట్టారు. సహస్ర అత్తగారి కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకండి అత్తయ్య, నేనెక్కడికి వెళ్ళను, మీ దగ్గరే ఉంటాను అని అంది. అన్నపూర్ణ వెంటనే ఇంట్లోకి వెళ్ళి హారతిపళ్ళం తీసుకుని వచ్చారు. మొదటిసారి నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇష్టం లేకుండా అడుగుపెట్టావు. ఇప్పుడు నా కొడుకు మనసు గెలుచుకుని మహారాణిలా వస్తున్నావు. నీకు దిష్టి తీసి లోపలికి తీసుకువెళ్తాను అంటూ హారతి ఇచ్చి సహస్రను ఎంతో గౌరవంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉన్నా ఆ నిశ్శబ్దంలో ఒక అందమైన సంగీతం వినిపిస్తున్నట్టు అనిపించింది విక్రమ్కి. సహస్ర, నువ్వు పైకి వెళ్ళి నీ గదిలో ఫ్రెష్ అవ్వు, నేను నీకు పాలు తీసుకువస్తాను అని చెప్పారు అన్నపూర్ణ. సహస్ర నెమ్మదిగా మెట్లెక్కుతూ పైకి వెళ్ళింది. విక్రమ్ గది ముందు ఆగింది. ఒకప్పుడు ఆ గదిలోకి వెళ్ళాలంటేనే భయంతో వణికిపోయేది. ఆ గదిలో తను పడిన నరకం ఆమెకు గుర్తుంది. కానీ ఇప్పుడు ఆ తలుపులు ఆమెకు స్వాగతం పలుకుతున్నట్టు అనిపించాయి. డోర్ తీసుకుని లోపలికి అడుగుపెట్టింది. గది చాలా శుభ్రంగా ఉంది. మంచం మీద, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎక్కడ మాయ వస్తువులు లేవు. ఆ గది మొత్తం ఇప్పుడు సహస్రను ఆహ్వానిస్తుంది. ఆమె నెమ్మదిగా మంచం దగ్గరకు వెళ్ళి కూర్చుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో, విక్రమ్ రూమ్లో సహస్ర ఏం చూడబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.